ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి తొలి సమావేశం ఈ నెల 24న జరగనుంది. సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 10 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. రాష్ట్రంలో కూటమి సర్కారు కొలువు తీరాక తొలి భేటీ ఇదే. ఇటు కేబినెట్ లో చర్చించేందుకు ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వ శాఖలకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 21న సాయంత్రం 4 గంటల లోపు ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ఇప్పటికే రాష్ట్ర మంత్రులు ఒక్కొక్కరుగా ఛార్జ్ తీసుకుంటున్న నేపథ్యంలో కేబినెట్ భేటీలోపు 24 మంది మంత్రులు బాధ్యతలు స్వీకరించి పోర్టు పోలియోల గురించి పూర్తి సమాచారంతో మంత్రి మండలి సమావేశంలో పాల్గొనేందుకు రెడీ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి తొలి సమావేశం ఈ నెల 24న జరగనుంది. సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 10 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. రాష్ట్రంలో కూటమి సర్కారు కొలువు తీరాక తొలి భేటీ ఇదే. ఇటు కేబినెట్ లో చర్చించేందుకు ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వ శాఖలకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 21న సాయంత్రం 4 గంటల లోపు ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ఇప్పటికే రాష్ట్ర మంత్రులు ఒక్కొక్కరుగా ఛార్జ్ తీసుకుంటున్న నేపథ్యంలో కేబినెట్ భేటీలోపు 24 మంది మంత్రులు బాధ్యతలు స్వీకరించి పోర్టు పోలియోల గురించి పూర్తి సమాచారంతో మంత్రి మండలి సమావేశంలో పాల్గొనేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, చెప్పండి. ఏపీ కేబినెట్ పలుమార్లు వాయిదాలు పడుతూ వస్తుంది. ఇక తాజాగా ఈ నెల 24న మంత్రి మండలి సమావేశం నిర్వహించనున్నారు. కేబినెట్ భేటీలోగా మంత్రులందరూ బాధ్యతలు స్వీకరిస్తారా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? శాలిని, ఈ నెల 24వ తారీఖు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశం అయితే జరుగుతుంది. ఇదైతే మొదటగా అంటే రకరకాల వాయిదాలు కారణాలు అంటే కేబినెట్ సమావేశం వాయిదాలను పట్టడానికి ప్రధాన కారణం ఏదైతే ఉందో మంత్రులు ఎవరో కూడా కొద్ది మంది మాత్రమే ఇప్పటి వరకు కూడా తన మంత్రివర్గంలో ఛార్జ్ అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇంకా కొంతమంది మంత్రులుగా బాధ్యతలు తీసుకోలేకపోవడం వల్ల అలా వాయిదాలు పడుతూ వచ్చింది. ఆఖరికి 24వ తారీఖు ఈ నెల 24వ తారీఖు అయితే కేబినెట్ ఫిక్స్ చేసినట్లయితే ఇప్పటికే ప్రభుత్వం అయితే తన జీవోని అయితే విడుదల చేసింది. ఏదైతే ఈ కేబినెట్ లో అయితే ప్రధానంగా అంటే ఏదైతే 24 మంది మంత్రులంతా కూడా సమావేశానికి ఇప్పటికే బాధ్యతలు స్వీకరించాలని చెప్పేసి ఉన్నారు. ఆ బాధ్యతలు స్వీకరించి వారంతా కూడా మంత్రులంతా కూడా కేబినెట్ సమావేశంలో హాజరవుతారు. అదే కాకుండా ప్రధానంగా కేబినెట్ లో ఏమేమి చర్చకు రావాలి వాటన్నిటిపైన కూడా ఇప్పటికే అన్ని మంత్రులందరికీ కూడా మంత్రులతో పాటు అధికారులందరికీ కూడా రేపు 24వ తారీఖు చర్చించాల్సిన అంశాలన్నిటికి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని తయారు చేసి పెట్టాలి. ఏమేమి మనము ఆ కేబినెట్ లో చర్చించాలి, ఆ ప్రజలకు ఎటువంటి మెసేజ్ మనం పంపించాలి అనే దానిపైన, దాంతో పాటు గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జరిగిన అవినీతి పైన ఇప్పటికే వారి యొక్క అవినీతి పైన చర్చ జరిపి దానికి సంబంధించినటువంటి వైట్ పేపర్ అంటే శ్వేతపత్రం విడుదల చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కోరిన విధంగా మంత్రులందరూ కూడా అవన్నీ సిద్ధం చేసుకోవాలని చెప్పేసి కూడా విషయం అయితే మనం చూస్తా ఉన్నాం. చాలా థ్యాంక్ యూ కృష్ణ.